ఎవరైతే మిమ్మల్ని మింగాలనుకుంటున్నారో వాళ్ళని సాతానుగాడు మింగేస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరిని చెరలోకి పంపించి చర్మం ఓడబీగుతాడు దేవుడు. నాకు రోషంగా ఉన్నారు మీరు. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని దేవుడు చెరలోకి పంపించాక వాళ్ళ చర్మం ఓడబీకిన తర్వాత మనం పండగ చేసుకోకూడదు. అదే భయంకరమైన శాపం. అదే భయంకరమైన శాపం. వాస్తవంగా మానవ బుద్ధి ఎట్లాడదంటే, శత్రువు కింద పడ్డాడా ఏకపక్కలు పగలబడి నవ్వుతాం. అది భక్తిహీనులు చేసే పని. శత్రువా నేను కింద పడ్డానని సంతోషించు, మాకు నేను మరలా లెగుస్తా అంటే